ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 9:30 తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. వార్షిక బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అలాగే శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3.35 లక్షల కోట్లుగా ఉండే అవకాశాలున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 9:30 తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. వార్షిక బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అలాగే శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3.35 లక్షల కోట్లుగా ఉండే అవకాశాలున్నాయి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వాసులో అందిస్తారు. వాసు, బడ్జెట్ కి సంబంధించి కూడా మరి కాసేపట్లో మంత్రివర్గం అయితే సమావేశం కానుంది. మరి బడ్జెట్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మొత్తానికి 2026-27 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు బట్టి విక్రమార్క. మొత్తం అతి భారీ బడ్జెట్గా ఉండబోతుంది. గత ఏడాదితో పోలిస్తే 10% బడ్జెట్ అంచనాలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 3,36,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. గత ఏడాది 3.4 lakhs బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ప్రధానంగా ఈసారి అంచనాలకు సంబంధించి కూడా సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ అంచనాలు ఉండబోతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈరోజు 9:30 కేబినెట్ భేటీ ఉంటుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా ఈ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీకి సంబంధించి కూడా ఈ యొక్క బడ్జెట్కు ఆమోదం తెలుపబోతా ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడితే మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. గత 2 సార్లు కూడా ఏదైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఈసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. పూర్తిగా కూడా బడ్జెట్ పద్ధతులకు సంబంధించి కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సుదీర్ఘంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఏ అంచనాలకు సంబంధించి, ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఈసారి భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రంగారెడ్డి ఎత్తిపోతులతో పాటు తుమ్మిడి ఎట్టితో పాటు మిగతా బ్యారేజీలు ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయడం అంశాలతో పాటు ఎవరైతే కాళేశ్వరం పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు బ్యారేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్లతో పాటు హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా 666 మెట్రో రైలు, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి కూడా బడ్జెట్ కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అనేక రకాల అంచనాల నేపథ్యంలో కూడా రాష్ట్ర ఆదాయం పెరిగినటువంటి నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సంబంధించి 10% అధికంగా బడ్జెట్ ఉండబోతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కూడా భారీ బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకంటే 3,36,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఈసారి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం ప్రజాభవన్ సంబంధించి కూడా ఆయన నివాసంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆయన అసెంబ్లీకి చేరుకోబోతా ఉన్నారు. భారీ బడ్జెట్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ భేటీలో కూడా ఈ యొక్క బడ్జెట్కు ఆమోదం తెలిపిన తర్వాత ఈ అంచనాలన్నీ, ఎందుకంటే గత 40 రోజులుగా వివిధ శాఖలతో ఆయా శాఖల స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా అనేక అంచనాలు, అనేక ఏదైతే ఆ శాఖకు సంబంధించిన డిమాండ్లు, ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా మరికొన్ని కొత్త పథకాలకు సంబంధించి వచ్చే ఎలక్షన్ ఇయర్ 2 ఏళ్ళు ఎలక్షన్ ఇయర్ ఉన్న నేపథ్యంలో కూడా అన్ని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకునే క్రమంలో భాగంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి గతంలోనే చేయడం జరిగింది. కానీ ఎవ్రీ ఇయర్ సంబంధించినటువంటి 2 పంటలకు సంబంధించినటువంటి
ఎకరాకి 6,000 రూపాయలు ఏదైతే రైతు భరోసా ఇస్తుందో దానికి సంబంధించి కూడా అంచనాలు, మరోపక్క పూర్తిగా కూడా యూరియాకి సంబంధించి కావచ్చు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయల సప్లై కావచ్చు, మహిళలకు ఇచ్చేటువంటి పింఛన్ కావచ్చు, అంటే యాస్టీస్గా అన్ని ఇవ్వాల్సిన నేపథ్యంలో కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రజా ఆరోగ్యానికి సంబంధించి, వైద్య శాఖకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నలుమూలల్లో కూడా ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏదైతే కట్టబడుతున్నటువంటి ఆసుపత్రులకు సంబంధించిన అంచనాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి తగ్గట్టుగా ప్రభుత్వ హాస్పిటల్ను తీర్చిదిద్దాలి. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, విద్యకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి పెద్దపీట వేయాలని కూడా ఆయన శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చాలా భారీ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఇక ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి హైదరాబాద్ పైన ఇప్పటికే 3 మున్సిపల్ కమిషనరేట్లు తయారైనటువంటి నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి జనాభాకు అంటే క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ ఉన్నటువంటి మొత్తం అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లకు ఏర్పడ్డ నేపథ్యంలో అన్ని రోడ్లు కావచ్చు, ఏదైతే పారిశుద్ధ్యానికి సంబంధించినట్టు కావచ్చు, పార్కులు కావచ్చు, మిగతా అన్ని మౌలిక వసతులకు సంబంధించినటువంటి అభివృద్ధి చేయాలి. సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా కొలువుదీరిన నేపథ్యంలో కూడా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్లు కూడా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మహిళలకు, యువతకు, వ్యవసాయానికి సంబంధించిన పెద్దపీట అయిపోతా ఉన్నారు. ఇక డెవలప్మెంట్ కు సంబంధించి రోడ్ల విస్తరణ వాసు మనం చూసుకున్నట్టయితే అటు విద్యా వైద్యంతో పాటుగా కూడా ఇందిరమ్మ ఇళ్లకు కూడా పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఆయా శాఖలతో కూడా సమావేశమయ్యారు. మరి ఏ శాఖల డిమాండ్లు ఎలా ఉన్నాయి? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్బన్ సిటీస్ సంబంధించినటువంటి హైదరాబాద్తో పాటు ఇతర అర్బన్ సిటీలకు సంబంధించి వరంగల్ లాంటి పెద్ద నగరాలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంతో పాటు దానికి నెక్స్ట్ ఏప్రిల్ మంత్ నుంచి కూడా ప్రారంభించబోతోంది. కాబట్టి ప్రత్యేక బడ్జెట్ను ఏదైతే పేదల ఇండ్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పేదలకు సంబంధించినటువంటి విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టుల కూడా పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కేటాయించబోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖకు సంబంధించి ఎస్ఎల్బిసి గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సొరంగ మార్గ తవ్వకాలకు సంబంధించి ఇటీవల కాలంలోనే సర్వే పూర్తయిన నేపథ్యంలో కూడా బయట నుంచి తవ్వకాలకు సంబంధించి కూడా పూర్తి చేసే క్రమంలో కూడా ఈ 2 ఏళ్ల పరిధిలోనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఎస్ఎల్బిసితో పాటు అనేక మిగతా రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు తుమ్మిడి ఎట్టితో పాటు మిగతా కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తిగా కూడా పూర్తి చేయాలి, ప్రజలకు నీరు అందించాలన్న అంశానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు కూడా చాలా భారీ బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల ప్రభుత్వం వచ్చినప్పటి తర్వాత కూడా ఇప్పటిదాకా రోడ్ల విస్తరణకు సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే చాలా పెద్ద ఎత్తున కూడా టెండర్లు పిలవడం జరిగింది. కాబట్టి వచ్చే 2 ఏళ్ల కాలంలోనే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా పూర్తి చేసే అంశానికి సంబంధించి కూడా R&B శాఖకు చాలా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ సంబంధించి ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు కొలువుదీరిన నేపథ్యంలో కూడా గ్రామ పంచాయతీల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు భారీగా జరిగే అవకాశం ఉంది. ఇక ఐటీ శాఖకు సంబంధించి ఇండస్ట్రియల్ ఐటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇటీవల కాలంలోనే చాలా పెద్ద ఎత్తున కూడా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా ప్రపంచ దేశాల పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు ఆకర్షిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి నేపథ్యంలో కొన్ని బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా జరిగే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటును పెంచడమే కాకుండా హైదరాబాద్ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనతో పాటు అత్యవసర వసతులకు సంబంధించినటువంటి వైద్యం, విద్యకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చాలా భారీ బడ్జెట్ అయితే అంచనాలు ఉండబోతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే ఈసారి 3,36,000 కోట్ల భారీ బడ్జెట్ అయితే ఉండబోతా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 10% ఈ బడ్జెట్ అధికంగా ఉండబోతుంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా కేబినెట్ భేటీ జరగబోతోంది. కేబినెట్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతోంది. దీనికి 2026-27 వార్షిక ఆర్థిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత మండలి, అసెంబ్లీలో సంబంధించి డిప్యూటీ సీఎం అసెంబ్లీలో, మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.